హలో నమస్తే చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయితే అందరికీ ప్రజలకు సాయం చేస్తానన్నారు. మీరు ఏమీ చేయలేదండి. మేము కోవేట్లో చూడు పాచిపోకులు కడుక్కుంటా ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ కష్టపడుకుంటాం. మా బిడ్డలు తిండి లేక ఉద్యోగాలు లేక అక్కడ అడక తింటున్నారండి. మాకు ఇచ్చిన జాగాలు కానీ పెరుక్కున్నారండి. మాది చిత్తూరు జిల్లా పొంగనూరు అండి. మాకు బీఆర్ కాడ జాగా ఇచ్చింది, అది కానీ మీ తెలుగుదేశం వాళ్ళు పెట్టినారండి. నాకు గ్రీన్ కార్డు కానీ ఇవ్వలేదండి. చక్కెర కార్డు ఇచ్చినారు, అది కానీ క్యాన్సిల్ చేసేసినారండి. ఈ వద్దు 10 సంవత్సరాలైంది. మాకు ఇచ్చేది 10,000 జీతంతో మేము ఎట్ట బతకాలండి? మాకు ఏ సహాయము అందలేదు. 10 మందికి సాయం చేస్తానన్నారు ముఖ్యమంత్రి అయ్యి. ఏ సాయం చేసినారండి? ఇంటింటికి వచ్చి నమస్కారాలు చేసి మేము గెలిస్తే అందరికీ మంచి చేస్తామన్నారు, పింఛనీళ్ళు ఇస్తామన్నారు, రుణాలు మాట్లాడినారు. ఏం చేసినారండి? ఆ రోజు జగన్మోహన్ గారికి ఓటేసింది, ఆయనన్నా మంచి చెడ్డ చేసిండు. ఆయనకు కానీ ఏ కన్నా చేసినారండి మీరు? ఇప్పుడు ఆయనకు సాయం చేయమంటే చేయలేదు. మీరు ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలోకి పోయి అందరినీ సమావేశం అయ్యి మాట్లాడండి. మీకెందుకు? మీకు ఆ హోదా ఉంది కాబట్టి మాట్లాడి ఎవరు సహాయం 10 మందికి ఆ శక్తి లేనప్పుడు మీరు ఎందుకు ఆ సీట్లో కూర్చుంటారు? దిగిపోండి, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళకు సాయం చేస్తారు. మీకు ఆ శక్తి లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఏడిపించుకొని ప్రజలతో ఇంతగా ఆడుకుంటున్నారు? మీరు మంచిది కాదండి. మీ భార్య మీ బిడ్డలు మీరే తిరుగుతున్నారు. మీకు అన్ని హోదాలు, హెలికాప్టర్లు, ఫ్లైట్లు, మీకు వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీలు అంతా మీకే సరిపోతుంది. డబ్బంతా ప్రజల డబ్బంతా మీకే సరిపోతుంది. మాకేం పెడుతున్నారండి? ప్రజలు సాయం చేస్తున్నారండి. మీరు ఇంటి ఇచ్చినాము, పలానా లోన్ ఇచ్చినాము, ఇంటి జాగా ఇచ్చినాము, ఈ సాయం చేసినాము అని చెప్పండి. మాది పొంగనూరు అండి, చిత్తూరు జిల్లా. నేను గోకుల్ సర్కిల్లో ఉన్నానండి. నేను ఇంతకుముందు అమర్నాథ్ రెడ్డితో కానీ గలాట చేస్తున్నానండి. నాకు కార్డు లేదు. ఇంతకుముందు ఆడ ఘాటంలో కానీ నేను నిరాదిచ్చి చేసినానండి. నాకు కార్డు లేదు. బతకలేక కోవేట్కి వచ్చి మేము అడగటిస్తామండి. అంత మాత్రం సహాయం చేయలేనప్పుడు మీకు ముఖ్యమంత్రి సీట్ ఎందుకండి? మీకు పదవి ఎందుకో? ఏ పని అన్నా చేసుకోండి, ఏ పని అన్నా చేసుకొని బతుకోండి. మా మాదిరి మీరు కానీ కడగండి పాచిపోకులు, అప్పుడు తెలుస్తుంది. పాచిపోకులు కడిగితే మీకు మా కష్టాలు తెలుస్తాయి, బీదాల కష్టాలు. మీకు ఎందుకండి ఇంత హోదా పెట్టుకొని, మీరు ఇంత బంగారు పెట్టుకొని, ఇంత పెట్టుకొని మాకు ఏమీ లేదు. మేము చూడండి, చేతులు పోయి, నోర్లు పోయి, గొంతులు పోయి అన్ని వాళ్ళతో దెబ్బలు తిని బతుకుతాను. పోనీ ఇక్కడ బతికే వాళ్ళకి ఏమైనా సాయం చేసినారా? మా బిడ్డలకి ఏమైనా సాయం చేసినారా? ఎవరికి చేయలేదండి. నమస్కారం అండి. ఏదో హోదాకు సపోర్ట్ చేసి హోదా అయ్యింది, అందరికి సాయం అన్నా చేస్తాడు ఆయన. ఒక్కడు ఏం చేస్తాడు? దేశాల పాలయ్యి తిరుగుతున్నాడు ఆయన. మీరు ఏ సాయం చేయలేదు. అట్లన్నా కలిసి అందరూ చేయండి. రేపొద్దున మీకు కానీ మంచిదే కదా. అంతా మీకే కావాలంటే ఎట్లండి? ప్రజల సొమ్ము. నమస్కారం అండి.